ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నంద్యాలలో ఈరోజు నుంచి మన ట్రాఫిక్ సిఏ గారు ట్రాఫిక్ క్లియరెన్స్ గురించి అవగాహన కోసము ఇబ్బంది లేకుండా ఏ విధంగా అయితే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఆయన గైడ్లైన్ తీసుకొని ప్రజలు నడిచే దావలో, వెహికల్స్ నడిచే దావలో ఇట్లాంటి అంగళ్ళు పెట్టి ప్రజలకు ఇబ్బంది చేయకుండా, ఏ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కానీ, ఈ పూలు అమ్మేటోళ్ళు కానీ మొత్తం కూడా ఈ వ్యవస్థకు మొత్తం తీసుకుపోయి మార్కెట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక డెవలప్మెంట్ జరిగేది కేవలం ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. గతంలో కానీ నాగిరెడ్డి గారు ఏ విధంగా ఆయన విజన్గా రోడ్ వైండింగ్స్ చేయడం జరిగింది. ఆయన మీ గతంలో చూసిన ఎంతో చిన్న రోడ్లు ఉండేవి, అట్లాంటి రోడ్స్ డెవలప్మెంట్ అయిందామంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అందరం కూడా ఒక ఆలోచించాలి. అందరూ ప్రజలు 1,00,000 మంది ఉండే జనాభా పోయి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కనీసం 7-8 లక్షల జనాభా తయారైన నంద్యాలలో. లక్షల కొద్ది ప్రాపర్టీలు ఉన్నాయి, వేల కొద్ది బాడిగలు తీసుకుంటారు రూమ్స్లో, వేల కొద్ది బాడిగలు. వాళ్ళు 20,000 30,000 బాడిగలు తీసుకుని కూడా మళ్ళీ వాళ్ళ పాటలు లేకుండా మున్సిపాలిటీ స్థలాలు కబ్జా చేసుకొని ఫుట్పాత్ మీద పనులు పెట్టి లోపల నుంచి కమిషన్లు తీసుకుంటూ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మేము చెప్పడం కూడా జరిగింది, దీనిపైన చర్చకు రావాలని చూసాం. కానీ గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ జరగలేదు, ఏ ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు, చాలామంది మరణించడం కూడా జరిగింది. ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడైనా కానీ ఒక బట్టల షాప్ కానీ, ఒక కిరాణా షాప్ కానీ, ఏదైనా కానీ వారికి కేటాయించిన ప్రదేశంలోనే పెట్టుకోవాలి. వారికి కేటాయించిన ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చిన మున్సిపాలిటీ రోడ్ల మీద కబ్జా చేసుకొని పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యాపారం చేసుకుంటే ఏమవుతుందంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, రవాణా శాఖకు ఇబ్బంది ఉంటుంది, డెవలప్మెంట్ అనేది జరగదు అనమాట. ఈరోజు రోడ్డు వైండింగ్ ఎందుకు చేశాము? ప్రజలకు ఇబ్బంది పడకూడదు. ప్రజల కోసం ఆ రోజు నాగిరెడ్డి గారు డెవలప్మెంట్ చేశారు కాబట్టి, ఫారూక్ సార్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఈరోజు మనము ఇంత పెద్ద రోడ్లు చూస్తున్నాము. ఎప్పుడు చూడలేదు, కేవలం తెలుగుదేశం హయాంలో చూసాం. ప్రజలు గమనించుకోండి, మీరందరూ కూడా పోలీసు వాళ్ళకు సహకరించాలా, వాళ్ళు చెప్పిన ప్రజలలో ఉండండి. వ్యాపారం అనేది మీరు ఎక్కడ పెట్టుకో జరుగుతుంది. రోడ్డు పైన పెట్టుకుంటాము, రోడ్డు పైన బతకాలంటే అది జరగని విషయం. ఎందుకంటే ప్రజలు చాలా మంది బాధపడతారు, ఇబ్బంది చెప్పుకోలేకపోయినారన్నమాట. అందుకే మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంది, మార్కెట్లో స్థలం ఉంది, మార్కెట్లో ఉంది. ప్రజలు దీనిపైన చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు మేము చూసినాము, ఆ బస్టాండ్ అయినా కానీ, ఈ మార్కెటు, ఆ సెంటరు, ఇవన్నీ చూస్తున్నాం మేము. ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంటే వాళ్ళకు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదనే, ఎవరికి కూడా డిపార్ట్మెంట్ యాజ్ ఎ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇబ్బంది పెడతారు ప్రజలకు. కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మ మీకు ఇక్కడ పెట్టుకుంటే ట్రాఫిక్ రూల్స్ దెబ్బతింటాం, ప్రజలకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీకు తీసుకుపోయి మీరు మార్కెట్లో పెట్టుకోండి, మీ కూరగాయలు ఏమైనా మార్కెట్లో పెట్టుకోండి, మీరు ఏదైనా పూల వ్యాపారం మార్కెట్ పెట్టుకోండి, స్థలం ఉంది దండిగా, ఎకరాల స్థలం ఉంది, ఖాళీ స్థలం ఉంది, దాంట్లో పెట్టుకోండి. మనకు ఏదైనా ప్రజల కంటే వాళ్ళు లోపల వచ్చి తీసుకుంటారు. రోడ్ల పైన పెట్టుకొని రోడ్లకు అడ్డంగా పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటాము అని ప్రజలకు ఇబ్బంది చేసి, గురి చేసి, ట్రాఫిక్ ఇబ్బంది చేసుకొని, ఏదైనా పేషెంట్లు పోవాలంటే ఇబ్బంది ఉంది, ఆటోలు డిఫరెన్స్ ఉంది, ఇవన్నీ కష్టపడుతున్న ప్రజలు. ఇవన్నీ ఆలోచించే ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు డిపార్ట్మెంటు. వాళ్లకు మేమందరం ధన్యవాదములు. కొంతమంది సరిపోని వాళ్ళు, కొంతమంది మనకు పార్టీకి విమర్శించేటోళ్ళు, వీళ్ళందరూ చప్పుడు మాట చెప్తున్నారు అన్నమాట. చూసినారా, మీకు తెలుగుదేశంలో ఓటేసినందుకు ఈరోజు ఈ కర్మ అనిపిస్తున్నారని. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇబ్బంది పెట్టే పని చేయదు, ప్రజలకు ఇబ్బంది పెట్టే పని చేయదు అసలు పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్న మన ఎన్ఎండి ఫారూక్ గారు మంత్రివర్యులు, ఆయన 3 సార్లు మినిస్టర్గా ఉండే, ఆ రోజు కూడా ఎన్నోసార్లు పోరాటం చేసినాడు ఆయన.
ఏమి తమ తమ స్థలాల్లో కేటాయించుకోండి అని. తర్వాత ఈరోజు మళ్ళీ అతనికి ఛాన్స్ ఇచ్చి దేవుడు ఇచ్చినాడు. పార్టీ పరంగా మనం అందరం సంతోషించదగ్గ విషయము. మన యువ నాయకుడు ఫిరోజ్ గారు కూడా ఏమి పార్టీ పరంగా ఆయన అన్ని నేను ఏదన్నా కానీ నా గాడికి వస్తే పరిష్కారం చేస్తాను, ప్రతి వాటిలో తిరగడం జరిగింది, వాటి వైజ్గా పని చేసుకుంటూ వస్తున్నారు. ఏమి ఈరోజు మనము ఒకటి ఆలోచించండి ప్రజలారా, కొన్ని రోజులు ఇబ్బంది ఉండొచ్చు, కానీ మీ యొక్క వ్యాపారాలకు ఇది ఒకరోజు పోయే వ్యాపారం కాదు, సంవత్సరాలు తడిపి చేసే వ్యాపారాలు. మీ పిల్లోలు వాళ్ళ పిల్లలు. అందుకే మీరందరూ కూడా సహకరించి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి సహకరించి ఏమి వాళ్ళు చెప్పిన స్థలాల్లో పెట్టుకొని వ్యాపారం చేసుకోండి. ఎందుకంటే చెప్పుడు మాటలు వినకండి. తెలుగుదేశం పార్టీ అనేది అందరికీ క్రమశిక్షణ అన్న పార్టీ, అందరికీ సహకరించే పార్టీ, సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ, మీ యొక్క వ్యాపారస్తులకు డెవలప్ చేసే పార్టీ, మీకు మంచి చేయాలనేదే తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశం అన్నమాట. మేము ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు చూసుకోండి, గత 5 సంవత్సరాల నుంచి మొన్న రోడ్ వైడింగ్ జరిగినప్పుడు మన ప్రభుత్వం కూడా బాగుండే, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా ఉండే. ఎప్పుడైతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ సేమ్ టు సేమ్ అదే రోడ్డు మూసేసినారు. ఇష్టం వచ్చినట్లు రోడ్ల పైన బండ్లు పెట్టుకోవడము, ఏమి ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేసుకోవడము, ప్రజలకు ఇబ్బంది చేయడము. చిన్న వెహికల్ రావాలన్నా కూడా 2 గంటలు పడుతుంటుంది, మార్కెట్ నుంచి ఇంటికి రావాలంటే 2 గంటలు పడుతుంది. మరి ఎందుకు ఇవన్నీ? మనకు స్థలం ఉంది, స్థలం కేటిస్తున్నాం. మీరు ఏదన్నా మీకు ఈ వ్యాపారస్తులకు ఏమైనా ఇబ్బంది జరిగితే మన మినిస్టర్ ఫారూక్ గారి గారికి పోండి, కమిషనర్ గారికి పోండి, ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వండి, సార్ మాకు ఇట్లా మాకు స్థలం కేటాయించండి, మాకు చూపిండి అని. ఎందుకంటే ఇప్పుడు జిల్లా అన్నమాట, నంద్యాల ఒక జిల్లా వ్యక్తంగా ఉంది, జిల్లాగా మారిపోయింది. కాబట్టి జిల్లాకు అనుగుణంగానే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ప్రజలారా సహకరించండి, చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా, ఎవరు కూడా మనస్పర్ధలు పోకుండా, ఎప్పుడైతే డిపార్ట్మెంట్కి మనం